సెంచాన్ నీకు కనిపిస్తుందా? ఇంతకీ ఏం జరిగింది? సిటీ మొత్తం ఇలా అయిపోయిందేంట్రా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. సిటీ మొత్తం ఇలా ఎందుకైందో, మొత్తం ఇసుక తుఫాన్లా ఉంది. తరువన్నా ఒకసారి మనం వెళ్ళి న్యూస్ చూద్దాం, అప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. వామ్మో, మన స్విమ్మింగ్ పూల్ మొత్తం ఇసుక ఇసుక అయిపోయింది తరువన్నా. సెంచాన్ మళ్ళీ కొంపతీసి ఏమన్నా శాండ్ స్ట్రోమ్ వచ్చిందంటావా? శాండ్ స్ట్రోమ్ వచ్చినట్టుగా మనకి ఎటువంటి సైరన్ ఇవ్వలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. సడన్ గా ఇలా వచ్చిందంటే ఏదో జరిగింది. అదే సెంచాన్ నువ్వు చెప్పినట్టుగానే మనమైతే ఒకసారి వెళ్ళి న్యూస్ చూద్దాం, అప్పుడు మనకి ఏం జరిగిందో తెలుస్తుంది. ఏం జరిగింది? ఇంతవరకు క్లైమేట్ బానే ఉంది, సడన్ గా ఎలా చేంజ్ అయిందబ్బా? నా బ్రెయిన్ అయితే అసలు పని చేయట్లేదు. సరే ఒకసారి న్యూస్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు వరకు మనకైతే ఎటువంటి న్యూస్ రాలేదు శాండ్ స్ట్రోమ్ వచ్చినట్టుగా. చూద్దాం ఒకసారి. ఏంటిది రే, ఎవర్రా ఇతను ఇలా ఉన్నారు? సిటీలో వచ్చేసి అవెంజర్స్ ఎవరూ లేని సమయంలో ఈ శాండ్ మ్యాన్ అయితే వచ్చాడు. ఈ శాండ్ మ్యాన్ కున్న పవర్ ని ఉపయోగించి సిటీ మొత్తం ఇసుక తుఫాన్ వచ్చేలా చేశాడు. మరి కొద్దిసేపట్లో సిటీ మొత్తం అయితే మన శాండ్ స్ట్రోమ్ లో ఇరుక్కుపోయి మొత్తం ఇసుకలో కూరుకుపోతాం. అలానే వీడు ఎంత దుర్మార్గుడంటే సిటీలో ఎవరిని బతకనివ్వట్లేదు. వీడికి హల్క్ పవర్స్ ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. వీడికి హల్క్ పవర్స్ తో పాటు శాండ్ స్ట్రోమ్ యొక్క ఫుల్ శక్తి అయితే ఉంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇసుక తుఫాన్ లో లాస్ శాంటోస్ మొత్తం మునిగిపోబోతుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, వీలైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడికి హల్క్ పవర్స్ ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. హల్క్ పవర్ ని ఉపయోగించి అలానే మన వాతావరణాన్ని మొత్తం చేంజ్ చేసి శాండ్ స్ట్రోమ్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు మనం మన లాస్ శాంటోస్ వదిలేసి వెళ్ళిపోతాం, లేకపోతే మళ్ళీ శాండ్ స్ట్రోమ్ లో చిక్కుకున్నామంటే ఇక్కడ ఎవరో ఉండలేం. సిటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారు. వీడందరినీ నాశనం చేసేస్తున్నాడు. ఇప్పుడు మనం లాస్ శాంటోస్ విడిచి వెళ్లే సమయంలో ఎవరైనా మనుషులు కనబడితే వీడు వాళ్ళందరినీ దుర్మార్గంగా చంపేస్తున్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడంటే మన సముద్ర తీరంలోని ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నారు. ఎవరైతే తప్పించుకోవడానికి చూస్తున్నాడో వాళ్ళందరినీ వీడు డిస్ట్రాయ్ చేసేస్తున్నాడు. జాగ్రత్తగా వీడికి కంటి కనబడకుండా మీరందరూ తప్పించుకోండి, లేకపోతే వీడు చాలా దుర్మార్గమైన వాడు. వీడు మరి ఇంత దుర్మార్గంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా అయినా వాడి కంటి కనబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తరువన్నా. వాడికి కనబడితే వాడు అందరినీ చంపేస్తున్నాడు. మనం కనుక కనబడ్డామంటే మనల్ని విడిచిపెట్టరు తరువన్నా. వాడు ఎక్కడున్నంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాడంట. ఎయిర్పోర్ట్ దగ్గర కాకుండా ఇంకెక్కడైనా. తరువన్నా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవెంజర్స్ సిటీలో లేరని ఎవరు చెప్పారు? ఇప్పుడు చూడు. ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు? హలో హలో, నేను ధనుని, స్పైడర్ మ్యాన్. నువ్వు సిటీలోనే ఉన్నావు కదా. సిటీ మొత్తం క్లైమేట్ ఎలా చేంజ్ అవడానికి కారణం వచ్చేసి ఆ శాండ్ మ్యాన్ గాడు. నేను చూసుకుంటా. సరే, ఇప్పుడు వాడికి అసలైన మజా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సిటీలో అవెంజర్స్ లేరని వాడు అనుకుంటున్నాడు, కానీ స్పైడర్ మ్యాన్ ఉన్నాడని తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఉంటుందిరా అసలైన ఆట. నువ్వు ఎక్కడికి తప్పించుకుంటావో నేను కూడా చూస్తా. నువ్వు ఇక్కడే ఉన్నట్టుగా నా డిటెక్షన్స్ అన్ని చెప్తున్నాయి. రారా, బయటికి వస్తావా రావా? నువ్వా నేనా తేలిపోవాలి. వస్తున్నావా? స్పైడర్ మ్యాన్ నుంచి ఎవడు ఎక్కడికి తప్పించుకోలేడు. నువ్వు ఎంతసేపు దాగున్నా కూడా కనబడ్డావంటే మాత్రం నిన్ను రఫ్ఫాడించేస్తారా. బయటికి వస్తున్నావా? రే శాండ్ మ్యాన్, ఎక్కడున్నావు? శాండ్ మ్యాన్ నువ్వు ఏదైతే శాండ్ ని క్రియేట్ చేస్తున్నావో ఆ శాండ్ లోనే నిన్ను మొత్తం ముంచి మరి ఊపిరాడనే కూడా చేస్తా. ఓ ఓ ఓ వచ్చావా? రా రా రా, నీకు అబ్బా. కానీ ఈ స్పైడర్ మ్యాన్కి ఏం కాదు. నువ్వు ఇలాంటి జలకులు ఎన్ని ఇచ్చినా కూడా నేను ఇచ్చే జలక్ మాత్రం మామూలుగా ఉండదు. ఎక్కడికి తప్పించుకుంటారా? రారా, ఎగరేసి కొడతా నిన్ను. నన్ను కొట్టడానికి చూస్తావా? ఇప్పుడు తీసుకో. ఎలా ఉంది మన షాట్? ఇప్పుడు ఇంకొక షాట్ ఇస్తా. నాకు వీడికి హల్క్ పవర్స్ ఎలా వచ్చాయి నేను ఇప్పుడు చూడ. వీడికి నేను నమ్మలేకపోతున్నాను. ఈ హల్క్ పవర్స్ ఎలా వచ్చాయి? స్పైడర్ మ్యాన్, నువ్వు ఉన్నావని నాకు తెలియదు అనుకున్నావా? నువ్వెంతరా పిండుడం గడివి. ఈజీగా నిన్ను నలిపి పడేస్తా. అందుకే నేను నిన్ను అంత కేర్ చేయలేదు. ఇప్పుడు నీకు ఇస్తాను రా. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎట్టి పరిస్థితిలో దెబ్బలు తినేది నువ్వే. వస్తున్నారా? ఇప్పుడు నీతో ఆడుకుంటా. నిన్ను నల్లిని నలిపినట్టుగా నలిపేస్తా. కరెంటు తీగ కూడా నాలాగే సన్నంగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే గానీ తెలీదు దాని యొక్క అసలైన పవర్. నీ ఇప్పుడు నన్ను సన్నంగా ఉన్నావు, నువ్వు తక్కువ అంచనా వేసావనుకో దెబ్బలు తింటావు మిత్రమా. ఏంట్రా గట్టిగానే కొడుతున్నావు? ఇప్పుడు ఇస్తాను రా నీకు అసలైన కాజా. దెబ్బంటే ఎలా ఉంటుందో చూడరా.
స్పైడర్ మ్యాన్ కొట్టే దెబ్బలకి కాసుకోగలవా? నువ్వు ఎంత లావుగైనా ఉండు, ఎంత ఇసుకతోనైనా ఉండు, కొట్టే దెబ్బని తట్టుకోలేవు మిత్రమా. నేను కొట్టిన దెబ్బకి కార్లు కూడా ఎగిరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కరెంటు తీగ కూడా నాలాగే సన్నంగా ఉంటుంది. అయిపోయింది. నీలాంటి వాళ్ళు ఎంతమందిని డిస్ట్రాయ్ చేశానో నా గురించి నీకేం తెలుసురా? దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ స్పైడర్ మ్యాన్. ఇప్పుడు చెప్పు, ఎవడు స్పైడర్ మ్యాన్? నువ్వేనా? నా చేతికి చిక్కిన తరువాత ఇప్పుడు నిన్ను విడిచిపెట్టను. నీ ప్రాణం మొత్తం తీయకపోతే ఇప్పుడురా. ఇందాక నుంచి దొరకట్లేదు, ఇప్పుడు దొరికావు. సన్నంగా ఉన్నావు కదా, తప్పించుకుంటున్నావు. నా చేతికి ఎప్పుడు దొరుకుతావా అని చూశాను, చివరికి దొరికావు. నీ నడుము విరిగిందా మిత్రమా? తీసుకో. ఎరిడు ఎక్కడికో ఎగిరి పడినట్టుగా ఉన్నాడు. ఇలా ఉంటుంది మనతో. నువ్వేం కంగారు పడుకురా సించాన్, మన స్పైడర్ మ్యాన్ వచ్చేసి వాడిని అంతం చేస్తాడు. వాడిని అంతం చేస్తే శాండ్ స్ట్రోమ్ మొత్తం పోతుంది. అరే ఒకసారి ఆగు. హలో, ఎవరు? ఓ స్పైడర్ మ్యాన్, ఏమైంది? ఏం జరిగింది? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. కానీ ఎలా జరిగింది? అరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా. ఇప్పుడు ఎక్కడున్నావు? సముద్ర తీరంలో ఉన్నావా? అంత గట్టిగా కొట్టాడా? సరే సరే, నేను సించాన్ ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. నువ్వేం కంగారు పడకు. ధను, నేను అలానే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు వాడిని అంతం చేయాలంటే అది నువ్వు మాత్రమే చేయాలి. సరే, ముందు నువ్వు నా దగ్గరికి రా, నేను మొత్తం చెప్తాను ఏం చేయాలో. ఏం జరిగింది? మన స్పైడర్ మ్యాన్ అంతం చేశాడా? ఎందుకో టెన్షన్ గా మాట్లాడుతున్నావు. ఏమైంది అనుకున్నా? ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నావు? ఒకవేళ శాండ్ స్ట్రోమ్ గాడు మనల్ని చూసాడనుకో. శాండ్ స్ట్రోమ్ గాడు కాదురా, శాండ్ మ్యాన్. సరే, శాండ్ స్ట్రోమ్ అని కూడా పిలచలే. సరే కానీ ముందుగా వచ్చేసి మనమైతే స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. స్పైడర్ మ్యాన్ వచ్చేసి చాలా చాలా ఆపదల్లో చిక్కుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నామంటే డైరెక్ట్ గా బీచ్ కి. లెట్స్ గో. అమ్మ బాబోయ్, వాడికైతే మనం కంట పడలేదు. వాడు వచ్చేసి ఇప్పుడు బీచ్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాడంట. అక్కడున్న మనుషుల్ని అంతం చేస్తున్నాడంట. ఓయ్ స్పైడర్ మ్యాన్, అమ్మ బాబోయ్, ఇంత ఘోరంగా పడిపోయాడేంటి? స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఏమైంది నీకు? అంతా ఓకేనా? అంతా ఓకే, కానీ లైట్ గా నా నడుమైతే ఇరిగింది ధను, అదే ప్రాబ్లం. సరే, ఇప్పుడు నన్ను వాడి కంట కనబడకుండా జాగ్రత్తగా మన అవెంజర్స్ ఇంటికి తీసుకొని వెళ్ళు, ఎందుకంటే మళ్ళీ ప్రమాదం. ఇప్పుడు నువ్వు ఒక ఇంపార్టెంట్ అయిన పని చెప్తాను. పనా? ఓకే ఓకే, ఏ పనైనా చేస్తాను. సరే, ముందుగా వచ్చేసి నువ్వైతే ఇక్కడ అసలు ఉండకూడదు. ఇక్కడ ఉన్నట్లయితే మళ్ళీ చాలా చాలా డేంజర్. మళ్ళీ ఆ శాండ్ మ్యాన్ గడు వచ్చాడనుకో, నేను పూర్తిగా అంతం చేస్తాడు. సమయానికి దూరంగా వచ్చి పడ్డావు కాబట్టి వాడి కంటి కనబడలేదు. సరే, ఇక లేచి తొందరగా మనమైతే వెళ్దాం. సించాన్ తొందరగా ఎక్కేసే, ఫాస్ట్ గా మనమైతే వెళ్ళాలి. అమ్మ బాబోయ్, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. స్పైడర్ మ్యాన్, ఇంతకీ ఆ శాండ్ మ్యాన్ గాడు మరీ అంత శక్తివంతంగా ఉన్నాడా? వాడికి మొత్తం హల్క్ యొక్క పవర్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు, కానీ స్టిల్ వాడు నన్ను ఎక్కడ కూడా పట్టుకోలేకపోయాడు. లాస్ట్ లో వచ్చేసి నేను వాడిని అంతం చేశానని ఏమర్పు పడ్డాను. అప్పుడు ఏం జరిగిందంటే వాడు నన్ను ముందు నుంచి సైలెంట్ గా వచ్చి చేతిలో గట్టిగా పట్టుకున్నాడు. నేను తప్పించుకోలేకపోయాను. ఆ సమయంలో వాడు పైకి ఎగిరి గట్టిగా నన్ను నేలకేసి కొట్టాడు. అప్పుడు వచ్చేసి నా నడుముకి కొంచెం డ్యామేజ్ అయింది. ఇప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ పని అయితే చెప్తాను. చెప్పు చెప్పు స్పైడర్ మ్యాన్, ఇంతకీ ఏంటా ఇంపార్టెంట్ పని? ఖచ్చితంగా నేను చేస్తాను. ఏం చేయాలో చెప్పు. ఆ శాండ్ మ్యాన్ గాడు చాలా తెలివైనడు కాబట్టి సిటీలో అవెంజర్స్ ఎవరు లేనప్పుడు వచ్చాడు, కానీ నేను ఉన్నాను. ఎందుకంటే అవెంజర్స్ అందరూ నా పైన నమ్మకం పెట్టుకుని వాళ్ళందరూ వెకేషన్ కి అయితే వెళ్లారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి నా పైన నమ్మకం పోతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడికి రావాలన్నా కూడా 10 రోజుల సమయం పడుతుంది. ఒక 2-3 రోజుల్లో మన లాస్ సెంటర్స్ మొత్తం ఇసుకలో కూరుకుపోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి. అవెంజర్స్ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి, సరేనా? అదేంటో నేను చెప్తాను. ఇప్పుడు నేనైతే కదలలేని పరిస్థితిలో ఉన్నాను. నా నడుమైతే విరగ్గొట్టేశాడు. నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. సరే, ముందుగా వచ్చేసి నన్ను నా రూమ్ దగ్గరికి తీసుకెళ్ళు. ఏం చేయాలో నేను క్లియర్గా చెప్తా. తప్పకుండా, కానీ ఇప్పుడు ఈయన లేవడానికి దగ్గర దగ్గర ఒక 5 రోజుల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే వెనక్కున్న స్పైనల్ చాలా గట్టిగా దెబ్బతింది. సో ఇప్పుడు వచ్చేసి ఇతను ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇతను లేవడానికి కూడా చాలా అంటే చాలా కష్టం. నేను నా వల్ల అయిన ప్రతిదీ చేశాను, ఇంతకు మించి నేనైతే చేయలేను. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇతను అటు ఇటు నడిచాను అనుకోండి ఇంకా పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది, సరేనా? ఓ మై గాడ్, 5 డేసా? 5 డేస్ ఇప్పుడు మన సిటీలో అవెంజర్స్ కూడా లేరే. 5 డేస్లో అంటే మన సిటీ మొత్తం శాండ్ స్ట్రోమ్. వామ్మో. సరే డాక్టర్ గారు. అరే యార్, ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. స్పైడర్ మ్యాన్, ఇందాక నుంచి ఏదో చెప్తున్నావు, ఏదో చెప్పు. అరే ధను,
ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క మార్గం. వాణ్ణి ఇప్పుడు మనం అంతం చేయాలి. ఆ ఉన్న ఒక్క మార్గం ఏంటంటే, ఇప్పుడు వాణ్ణి అంతం చేయాలంటే సాదాసీదా మనిషి ఎవ్వడు కూడా వాణ్ణి ముట్టుకోలేడు. ఇప్పుడు పక్కన నా సూట్ అయితే ఉంది కదా, ఇప్పుడు నువ్వు నా సూట్ వేసుకొని వాడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి అంతం చేయాల్సి ఉంటుంది. నా పరిస్థితి అయితే అస్సలు బాగోలేదు, చెప్తున్నాను. వాణ్ణి అస్సలు నువ్వు లైట్ తీసుకోవద్దు. వాణ్ణి ఏమాత్రం లైట్ తీసుకున్నా వాడు ఏమార్పుతో వెనక నుంచి వచ్చి మనల్ని కొడుతున్నాడు. జాగ్రత్తగా ఉండు, ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకు, సరేనా? వాణ్ణి అంతం చేసేది నువ్వేదను. జాగ్రత్తగా వెళ్ళు, సూట్ వేసుకో. వామ్మో, స్పైడర్ మ్యాన్ సూటు. సించాన్ చూసావా స్పైడర్ మ్యాన్ సూటు? నాకైతే మాత్రం ఏ సూట్ కూడా సెట్ అవ్వదు. ఏంటో స్పైడర్ మ్యాన్ మామ, నాకు కూడా ఒక సూట్ చూడొచ్చు కదా, నేను కూడా వేసుకుని వెళ్ళి వాడిని అంతం చేస్తాను. అరే సించాన్, నువ్వు అనుకున్నట్టుగా అది అంత ఈజీ కాదు, సరేనా? కొంచెం కాంప్లికేటెడ్. సరేదను, ఇక నువ్వైతే బయలుదేరాలి. ఈ సూట్ నీకు మాత్రమే ఫిట్ అవుతుంది, సించాన్ కైతే ఇది ఫిట్ అవ్వదు. మరి నాకు కూడా ఏదైనా ఫిట్ అయ్యే సూట్ ఉంటే చెప్పొచ్చు కదా, ప్లీజ్ నాకు చెప్పండి, నేను కూడా వేసుకుంటాను. నేను వాడిని అంతం చేస్తాను. నాలో ఉన్న ధైర్య సాహసాల గురించి చెప్పుతాను అన్నా, నేను ఎంత ధైర్యంగా ఉంటానో చెప్పు. అరే చెప్పు. నేను కూడా వేసుకుంటాను. అరే నేను కూడా వస్తాను అన్నా, వెళ్ళిపోకు. సించాన్ గాడు ఇవన్నీ ఆటలు అనుకుంటున్నాడు, అంత సులభం అనుకుంటున్నాడా? అక్కడుంది శాండ్ మ్యాన్, అది కూడా మన హల్క్ పవర్స్ తో ఉన్నాడు. వాడిని అంతం చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు నాకే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే సూట్ ఉన్నంత మాత్రాన వాడిని చంపేస్తామంటే నో ఛాన్స్, ఎందుకంటే వాడు చాలా చాలా శక్తివంతుడు. సరే, ఇక మనం వెళ్లాల్సిన సమయం వచ్చింది మిత్రమా. ఓ మై గాడ్, ఇంత స్పీడ్గా ఓ గాల్లోకి తేలుతున్నా. ఇదిరా సూట్ వేసుకుంటే ఇంత బాగుంటుందని అస్సలు నేను అనుకోలేదు. నా లైఫ్లో ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అబ్బా, ఏమన్నా ఉందా? లెట్స్ గో. మనమైతే తొందరగా వెళ్ళిపోదాం పైకైతే. నేనైతే ఎదురు చూస్తున్నాను వాడితో ఎప్పుడు యుద్ధం జరుగుతుందని. మనకు వచ్చిన సమాచారం ప్రకారం వాడైతే బీచ్లో ఉన్నాడు. లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సిటీలో నాకు ఎవ్వడు ఎక్కడ కూడా కనబడలేదు, ఎందుకంటే ఈ బీచ్ రూట్ నుంచి అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు అనమాట. సిటీలో మనుషులు అయితే ఎవరు కనబడట్లేదు, చాలా మంది ఇంట్లో అయితే ఉండిపోయారు అనుకుంటా. చాలా మంది ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నారు. ఎవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారో వీరైతే వాళ్ళు అంతం చేస్తున్నారు. ఎక్కడున్నారు రే పనికిమాల్? ఓ అబ్బా, రే ఏంట్రా రే, నన్ను ఎప్పుడు చూసావురా? అబ్బా, ఇందాక కొట్టిన దెబ్బ సరిపోలేదా? మళ్ళీ ఎలా వచ్చావురా ఇక్కడికి? ఇప్పుడు నీకు చావేరా. దెబ్బంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నిన్ను అస్సలు విడిచిపెట్టను. ఈసారి నడుము కాదు, మొత్తం తలలో ఉన్న గుజ్జు బయటకు తీసేస్తా. నిన్ను విడిచిపెట్టను రా స్పైడర్ మ్యాన్. ఇప్పుడు ఇస్తా అసలైన కాజా. నన్నే కొట్టడానికి చూస్తావా? నేను ఎవరో తెలుసా నీకు? ఇది స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావా? స్పైడర్ మ్యాన్ కంటే గొప్ప ఉంటా నేను. దెబ్బలు ఇస్తే మరి మామూలుగా ఉండదు. నీకు ఇవ్వాలరా దెబ్బలు, ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. దున్నపోతలో పై నుంచి ఎగురొచ్చి మరి పడుతున్నావు. అబ్బా, వీడు గట్టిగానే కొడుతున్నాడు. వీడికి కూడా మనం గట్టిగా కొడితే గానీ అప్పుడు ఉండదన్నమాట. వీడికైతే దొరకకుండా తిరగాలి. వాడి చేతి దొరికితే మాత్రం కుమ్మేస్తానని చెప్పాడు. మనం దొరకకుండా అటు ఇటు ఎగురుదాం. అబ్బో బాబోయ్, వీడితో తిరగడానికి సరిపోతుంది కానీ కొట్టడానికి అయితే అసలు అవ్వట్లేదు. వీడు కూడా దున్నపోతలకు అటు ఇటు కదులుతున్నాడు. రే ఎద్దు ఆగురా, అటు ఇటు గెంతుతావేంట్రా? అబ్బా నాయనో, వీడైతే ఇప్పుడు నా చేతిలో అబ్బా. అరే ఇప్పుడుందిరా నీకు అసలైన కాజా, నీకు తినిపిస్తారా అసలైన షాట్. ఎలా ఉందిరా? దెబ్బ బాగుందా? ఇంకా ఇస్తాను రా. ఎన్నిసార్లు గాల్లోకి ఎగురుతావరా దున్నపోతా? అంత లావుగా ఉండి ఎలా ఎగురుతున్నావురా పైకి? ఇప్పుడు చూడు అసలైన దెబ్బకి నువ్వైతే కింద పడి కొట్టుకుంటావంతే. ఎలా ఉంది? అయిపోయిందా? మొత్తానికి ఇంత సింపుల్గా నిన్ను అంతం చేయొచ్చని నేను అస్సలు అనుకోలేదురా. అయిపోయావు నువ్వు నాతో పెట్టుకుంటే. అరే రే దున్నపోతే ఇసుక వేసుకుని ఎక్కడికి వెళ్ళావరా? కనబడట్లేదు. ఈడెక్కడికో వెళ్ళట్టుగా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టిన ఒకసారి కనబడుతున్నావా? రే 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 దున్నపోతా ఆగు, వస్తున్నా. అబ్బా, నేను ఎవరో నీకు పూర్తిగా మాట్లాడుతున్నప్పుడు కొడతావేంట్రా? ఇప్పుడు నీకు ఇస్తాను. నీకు అసలైన దెబ్బంటే ఏంటో చూపిస్తా. భూమిలోకి వెళ్ళి ఆడుకోరా మిత్రమా. అయిపోయింది దెబ్బ. ఇప్పుడు నీతో లాస్ట్ అండ్ ఫైనల్ దెబ్బ. ఎనిడు ఎక్కడో ఎగిరి పడ్డాడు. ఇక వీడి పని అయిపోయింది. అరే నన్నే వచ్చి కొడతావా? నీకు ఇస్తారా అసలైన కాజా? దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ దెబ్బ. నా చేతికి చిక్కిన తరువాత చింతపండు చేసేస్తా. ఎనిడు రేయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? వీడిక్కడి నుంచి ఎక్కడికో తప్పించుకున్నట్టుగా ఉన్నాడు. ఎప్పుడు వీడినైతే అస్సలు విడిచిపెట్టను. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా కూడా నా చేతిలో చస్తావురా స్పైడర్ మ్యాన్. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టను.
ఆ వీడి కళ్ళు నేను కొట్టిన దెబ్బకి ఇసుకలో కూరుకుపోయినట్టుగా ఉన్నాడు. అందుకే నాకైతే వీడు కనబడట్లేదు. మనం కొట్టిన దెబ్బ అంత గట్టిగా ఉంటుంది. మరి ఎవరిని విడిచిపెట్టను. ఈ లాస్ ఏంటోస్ మొత్తం ఇసుక తుఫాన్లో చిక్కుకునేటట్టుగా చేస్తాను. వీడేమన్నా నాకు తెలిసి సిటీలోకి వెళ్ళాడంటారా? నిన్ను విడిచిపెట్టనురా స్పైడర్ మ్యాన్. వచ్చాను. నాకు తెలిసి నేను కొట్టిన దెబ్బకి వీడు ఖచ్చితంగా ఇసుకలో కూరుకుపోయి ఉంటాడు. మన దెబ్బ అలా ఉంటుంది. అరే ధను అన్న ఇందాక వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదేంటో. అరే ఫోన్ చేస్తున్నాడేంటి? హలో ధను అన్న, ఏం జరిగింది? అంతా ఓకేనా? అవునా ధను అన్న, ఎక్కడున్నావు? అరే మన స్పైడర్ మ్యాన్ వద్దని చెప్పాడు కదా. అయ్యో ధను అన్న, సరే వస్తున్నా ధను అన్న, నువ్వేం కంగారు పడుకో. ఈ సించాన్ గడు ఉన్నాడు కదా, నీకు ఏం కాకుండా చూసుకుంటాడు. నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ నాకు పెట్టు. అక్కడి నుంచి అసలు బయటికి రాకు. నేను వస్తున్నా ధను అన్న, వస్తున్నా ఇప్పుడే. అరే సించాన్, ఏం జరిగింది? అంతా ఓకేనా? ఏంటి ఓకే? అంతా నాట్ ఓకే. ధను అన్న వచ్చేసి వాడి చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్నాడంట. ధను అన్న నడలేకపోతున్నాడంట. ఒక మూల కనబడకుండా దాగున్నాడంట. ఇప్పుడు ధను అన్ని కాపాడడానికి తొందరగా నేను వెళ్తున్నాను. అయ్యో ఇలా ఎందుకు జరిగిందో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదే. సించాన్, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మన లాస్ శాంటోస్ వచ్చేసి నీ చేతుల ద్వారానే కాపాడబడబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని నా సీక్రెట్ సూట్ గురించి నీకు చెప్పబోతున్నాను. ఆ సూట్ నువ్వు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. హైట్తో సంబంధం లేదు. దాని గురించి తర్వాత చెప్తాను. ముందుగా వచ్చేసి తొందరగా నువ్వు తనుని తీసుకుని రా. ఎందుకంటే మళ్ళీ నా సూట్ కనుక శాండ్ మ్యాన్ చేతిలో చిక్కిందనుకో మొత్తం ప్రమాదం. వెళ్ళు. ఏంటి దీని గురించి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అసలు అర్థం కావట్లేదు. కొంపదీసి ఇప్పుడు నాకేమైనా సూట్ వస్తుందా? వావ్ సూపర్. అంటే స్పైడర్ మ్యాన్ దగ్గర ఒక సీక్రెట్ సూట్ ఉందంట. ఆ సూట్ నేను కూడా వేసుకోవచ్చంట. అమ్మ బాబోయ్, ఇన్నాళ్ళు నాకు కనబడనివ్వకుండా ఎలా చేశాడో చూడండి. మామో మన స్పైడర్ మ్యాన్ మామ చాలా చాలా దొంగోడు. నాకైతే మాత్రం దొరకనివ్వకుండా దాచేసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నాడు చూడండి. సర్లేండి, ఎప్పటి నుంచో స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకోవడం నాకు ఎంతో కళ. ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది. సూపర్ అబ్బా. ఆ సూట్ అందరూ వేసుకోవచ్చు. ఇంకా సించాన్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ధనువన్ని కాపాడాలి. ధనువన్న అక్కడే మన కోసం ఒక మూల ఎదురు చూస్తున్నాడు. తొందరగా మనం వెళ్ళాలి. ఓకే గాయస్, మనం అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ముందే లొకేషన్ చూపిస్తుంది. ఎస్, ఇదే లొకేషన్. ఇక్కడే కుట్టేసినట్టుగా ఉన్నాడు మన ధనువన్నని. ధనువన్న ఇక్కడ ఎక్కడ దాగున్నాడు? ధనువన్నా, ఓయ్ ధనువన్నా, ఎక్కడున్నావు? దాగునే ప్లేస్ అంటే ఖచ్చితంగా కిందనే. బట్ కింద నాకు ఎక్కడా కనబడట్లేదు. నీటిలో దాగున్నాడు అంటారా? నాకు తెలిసి నీటిలోనే ఉన్నాడు. అదిగో, అరే యార్, ఈ దిబ్బ పైన ఉన్నట్టుగా ఉన్నాడు. అరే ధనువన్నా, అంతా ఓకేనా? అమ్మ బాబోయ్, ధనువన్న పడిపోయాడు కింద. లేవలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు. ధనువన్నా, అంతా ఓకేనా? తొందరగా మనం ఇంటికి వెళ్ళాలి. అరే ఆ దున్నపోతు ఇసుకగాడు కుమ్మి పడేశాడ్రా. సించాన్, ఇక మన లాస్ ఏంటోస్ మొత్తం సమస్యలో చిక్కుకుంది. సరే పద, నేను ఎలాగోలా వెనక్కి వస్తాను. తొందరగా ఇక్కడి నుంచి మనం తప్పించుకుందాం. నా వల్ల కావట్లేదు, వాడు చాలా గట్టిగా కొట్టేశాడ్రా. ధనువన్నా, వాడికి దొరకకుండా కొట్టమని చెప్పాడు కదా. అరే స్పైడర్ మ్యాన్ చెప్పినట్టుగా నువ్వు ఎందుకు వినవు ధనువన్నా? తొందరగా రా. ఎక్కడున్నావు? ఏంటి ధనువన్న ఇంకా కనబడట్లేదు? ఓ, నీటిలో ఈదుకొని వస్తున్నావా? ఇంకా బాగానే స్ట్రెంత్ మిగిలింది ధనువన్న నీకు. స్ట్రెంతా? ఈ సూట్ వేసుకున్నా కాబట్టి ఎంతో కొంత ఉంది. లేకపోతే నాలో ప్రాణం మొత్తం పోయినట్టుగా ఉందిరా నాయన. చాలా గట్టి కొట్టాడు. అయ్యో బాబోయ్, ఈ సూట్ కనుక లేకపోతే నేను ఇంకా బతికేవాడిని కాదేమో. అమ్మ సించాన్, తొందరగా మనం వెళ్ళాలి. ఇప్పుడు మన సిటీ ఎలా కాపాడుతామో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. కాపాడడానికి ఇంకెవరూ లేరు. అబ్బా, నా బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు. ధనువన్నా, నువ్వు బండెక్కు. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నాకు స్పైడర్ మ్యాన్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు ధనువన్నా. ఇప్పుడు నేను కూడా సిటీని కాపాడే సమయం అయితే వచ్చింది. ధనువన్నా, నువ్వు ఎక్కడో తప్పు చేసావు. ఆ తప్పు ఏంటో నాకు చెప్పు. నేను ఇప్పుడు ఆ శాండ్ మ్యాన్తోని గొడవ పడబోతున్నాను. నాకు స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఒక సూపర్ సూట్ అయితే ఉందని చెప్పాడు. ఆ సూట్ ఎవరైనా వేసుకోవచ్చంట. నేను పొట్టిగా ఉన్నా కూడా నాకు ఆ సూట్ సెట్ అయిపోతుందంట. ఆ సూట్ వేసుకుంటే పవర్స్ వస్తాయంట. అవునా? నమ్మలేకపోతున్నాను. కొంపదీసి నువ్వు సూట్ కనుక వేసుకుంటావేంటి? సించాన్ వద్దు, వాడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అయిపోయింది ధనువన్నా, నీకు చెప్పాల్సినంత మొత్తం చెప్పాను. ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా వాడితో యుద్ధం చేయబోతున్నాను. ధనువన్నా, ఇప్పుడు వచ్చేసి తొందరగా నేనైతే సూట్ తెచ్చుకొని ఆ సూట్ అయితే వేసుకొని ఇప్పుడు వాడితో యుద్ధం చేయబోతున్నాను. వాడినైతే అస్సలు విడిచిపెట్టను. నువ్వు చేసిన మిస్టేక్ నేనైతే అస్సలు చేయను. అనవసరంగా ధనువన్నా
నువ్వు మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది. అరే యార్, తప్పు చేసావు. సరే, నువ్వు చేసిన మిస్టేక్ నేను అస్సలు చేయకుండా చాలా జాగ్రత్త వహించి వాడిని పూర్తిగా అంతం చేసి ఈ శాండ్ స్ట్రోమ్ని ఆపేసి మన సిటీని కాపాడతాను. పద ధను అన్న, తొందరగా నువ్వైతే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. పద వెళ్దాం పైకి. ధను, ఇప్పుడు నువ్వైతే ఈ సూట్ అస్సలు తీస్తే అస్సలు నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే ఈ సూట్ ఉండడం వల్ల ఎంతో కొంత పెయిన్ అయితే నువ్వు భరిస్తున్నావు, లేకపోతే అది కూడా భరించలేవు. సించాన్, ఇక నువ్వు బయలుదేరు, తొందరగా వెళ్ళు. నీకు చెప్పింది చెయ్యి. ఆ లొకేషన్ పెట్టాను కదా, అక్కడికి వెళ్ళు, ఆ సూట్ ఉంటుంది. ఓకే ఓకే స్పైడర్ మ్యాన్, నేను వెళ్తున్నాను. అయ్యి బాబోయ్, తను అన్న ఇప్పుడు వచ్చేసి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ వచ్చేసి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సించాన్ దా స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం ఎవరిని విడిచిపెట్టడు, అందరినీ అంతం చేసేస్తాడు. సరే, మనకైతే స్పైడర్ మ్యాన్ మామ అయితే ఒక లొకేషన్ పెట్టాడు. ఆ లొకేషన్ దగ్గరికి మనం తొందరగా వెళ్ళాలి. అక్కడే ఆ సూట్ అయితే దాగునుందంట. ఆ సూట్ని మనం తీసుకొచ్చి ఆ సూట్ని వేసుకొచ్చి అప్పుడు ఆ శాండ్ మ్యాన్ గాడిని అసలుగా అంతం చేసేయాలి. ఇప్పుడు ఉంటుంది కదా అసలైన మజా. ఎవరిని విడిచిపెట్టడు ఈ సించాన్ గాడు. ఏయ్, ఇప్పుడు నేను నార్మల్ సించాన్ని కాదు, ద స్పైడర్ మ్యాన్ సించాన్ని. ఇప్పుడు ఇస్తాను అసలైన మడత కాజా. ధనువన్న చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? మన స్పైడర్ మ్యాన్ ఏ మిస్టేక్ అయితే చేశాడో అదే చేశాడు. ధనువన్న చూడకుండా ఇటువైపు చూశాడు. అప్పుడు వాడు గట్టిగా పట్టుకొని ధనువన్ని కింద కొట్టేశాడు. అప్పుడు ధనువన్న సమయానికి తప్పించుకున్నాడు కాబట్టి పర్వాలేదు, లేకపోతే ధనువన్న పరిస్థితి కూడా అయిపోయినట్టే. ఈసారి అయితే మాత్రం నేను అసలు వాడిని విడిచిపెట్టను. ఇప్పుడు వాడికి నా చేతిలో అంతం ఉంటుంది. ఓకే, మనమైతే వచ్చేసాం. అరే యార్, ఈ స్పైడర్ మ్యాన్ ఎందుకో దీన్ని సొరంగంలో దాచిపెట్టాడు. ఎవరికి తెలియకుండా ఉండాలనేమో, ఎందుకంటే ఈ సొరంగాన్ని బ్లాక్ చేశారు కాబట్టి ఎవరికి తెలియదు. వచ్చేసాం. అరే, నా దగ్గర వెపన్స్ లేవు. ఇప్పుడు ఈ సొరంగాన్ని ఎలా విరగొట్టాలి? ఓరి నాయన, బయట అయితే ఇసుక చాలా ఘోరంగా కురుస్తుంది. ఇలానే 3 రోజులు కురిసిందంటే మొత్తం మన లాస్ శాంటోస్ ఇసుకలో కూరుకుపోతుంది. అమ్మ బాబోయ్, వచ్చేసాం ఫైనల్లీ. కానీ ఇప్పుడు నా దగ్గర వెపన్స్ లేవు. సరే, ఇప్పుడు నా కారు ఉంది కాబట్టి కార్ని ఉపయోగించి మొత్తం దీన్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాను. మొత్తం నాశనం చేసి విరగొట్టేద్దాం. అది లెక్క. అరే యార్, ఇది కరెక్ట్గా తగలట్లేదే. ఈసారి నువ్వు నా చేతిలో విరిగిపోతావే. నా దెబ్బ కాచుకో. సించాన్ గాడు గుద్దాడంటే దెబ్బకి ఏదైనా బ్రేక్ అయిపోవాల్సిందే. తీసుకో. అరే యార్, ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకొంచెం కొడితే సరిపోతుంది. తీసుకోవే. అమ్మయ్య, సరిపోయింది. ఫైనల్లీ ఎగ్జాక్ట్గా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కాబట్టి సరిపోతుంది ఈ ప్లేసు. లోపలికైతే వచ్చేసాం. అమ్మ, ఎంత బాగుందో ప్రశాంతంగా. బయట ఇసుకైతే చాలా ఘోరంగా ఉంది. అరే, మనం ఇక్కడైతే వెతకాల్సి ఉంటుందేమో. సూటు 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 ఎక్కడున్నావు? సూటు సూటు ఎక్కడ దాగున్నావు? ఓరి నాయన, ఇదేంటి సడన్గా కలర్ మారిపోయింది? లోపల కూడా కొంచెం ఇసుక లాంటి దుమ్ము అయితే వస్తుంది. ఓరి నాయన, ఇసుక ప్రభావితం దీని లోపల కూడా వస్తుందంటే చాలా ఎక్కువైనట్టుగా ఉంది. వీడినైతే తొందరగా నేనైతే అంతం చేయాలి. ధను అన్న స్పైడర్ మ్యాన్ చేసిన తప్పు అయితే నేను అస్సలు చేయను. ఒకవేళ మనం చేసామనుకోండి, మనల్ని కూడా అంతం చేసేస్తాడు. అమ్మ, మనకి సూట్ ఎక్కడుందో అగడి వెనక్కి ఏదో చూసినట్టుగా ఉన్నానే. నాకు తెలిసి ఇదే సూట్ అనుకుంటా. ఇదే కొంపదీసి సూట్ అయ్యి ఉంటుందేమో. ఓరి నాయనో, ఇదెవరో మనిషి ఎప్పుడో సచ్చినట్టుగా ఉన్నాడు. ఓరి నాయనో, ఇది చాలా డేంజరస్ అయిన ప్లేస్లా ఉంది. తొందరగా మనమైతే లోపలికి వెళ్ళాలి. ఎక్కడ దాచిపెట్టాడు సూటు? ఎక్కడ దాచిపెట్టావు ధనువన్న కాదు కదా, స్పైడర్ మ్యాన్ ఎక్కడ దాచిపెట్టావు? మనకి ఇచ్చిన లొకేషన్ ప్రకారంగానే మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు తొందరగా మనం ఏది తీసుకోబోతున్నాం. దీని లోపల ఏముందంట? ఇక్కడే ఎక్కడైనా మీకు సూట్ కనబడితే చెప్పండి. నాకైతే సూట్ అయితే కనబడట్లేదు. సించాన్ గాడైతే ఆ సూట్ని పట్టుకొని ఇప్పుడు సూట్ అయితే వేసుకోబోతున్నాడు. ఫస్ట్ టైం సించాన్. అరే, అక్కడే సూట్ ఉన్నట్టుగా ఉంది. అరే, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆగండి, ఇక్కడ మనం దాగుని విందాం. నాన్న, మీరు చెప్పినట్టుగానే ఆ సూట్ అయితే మీకు ఇంటికి పంపించాను మన పనుడి చేత. ఏం కంగారు పడకండి, మన ఇంటికాడే జాగ్రత్తగా దాచిపెట్టండి. అదే మన వార్డ్రోబ్లో ఉంచండి. తర్వాత మనం దాన్ని వేసుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో స్పైడర్ మ్యాన్ వేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఫస్టే నాకైతే ఈ సూట్ దొరికింది. ఇప్పుడు సూపర్గా ఉండబోతుంది. ఇప్పుడు మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వస్తాను ఇంటికి. అరే, అది మన మైకేల్ మామ కొడుకు జిమ్మీలా ఉన్నాడు. ఈ జిమ్మీ గడి ఏం చేశాడో ఏంటో, సూట్ అక్కడ కనబడట్లేదు. అంటే ఈ జిమ్మీ గడి సూట్ అయితే వాళ్ళ ఇంటికి పంపించేసినట్టుగా ఉన్నాడే. వామ్మో, ఇప్పుడు చాలా చాలా పెద్ద సమస్యలు మనం చిక్కుకున్నట్టుగా ఉన్నాం. సూట్ కూడా లేదు. వీడు ఎంత క్రూరుడంటే ఇప్పుడు మనకి సూట్ గురించి అడిగితే నన్ను చంపేస్తాడు. వీడు చాలా డేంజర్ గాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. తొందరగా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మైకేల్ దగ్గర సూట్ తీసుకోవాలంటే ఎలా? మనకంత శక్తి లేదే, లోపలికి కూడా వెళ్ళలేం. ఎస్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి సహాయం చేసేది ఎవరంటే వన్ అండ్ ఓన్లీ మన ట్రెవర్ మామ.
ట్రెవర్ మామ వచ్చేసి మనకైతే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. జరిగిన విషయం మొత్తం మనం చెప్పాలి. సిటీ మొత్తం ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా ఈ మైకేల్ మామ ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం గట్టి పరిస్థితిలో సూట్ అయితే వేసుకోవాలి. ఒకవేళ ఈ జిమ్మీ గార్డ్ కనుక సూట్ వేసుకున్నట్లయితే దుర్మార్గుడు అయ్యి అందరి దగ్గర ఉన్న డబ్బు మొత్తం దోచుకుంటాడు. వీడికి సూట్ గురించి ఎలా తెలిసిందో నాకు అసలు అర్థం కావట్లేదు అబ్బా. వీడు కంప్యూటర్ దగ్గర ఎప్పుడు కూర్చొని అందరి ఫోన్లు హ్యాక్ చేసినట్టుగా ఉన్నాడు. అందుకే స్పైడర్ మ్యాన్ మాట్లాడిన మాట ప్రతిదీ వీడికి వినబడేట్టుగా ఉంది. సూట్ దగ్గరికి వచ్చి సూట్ దొంగలించినట్టుగా ఉన్నాడు. ఓకే, మనమైతే మన ట్రెవర్ మామ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. తొందరగా ట్రెవర్ మామని అయితే మనం తీసుకుని వెళ్ళి మైకేల్ దగ్గర ఉన్న సూట్ని లాక్కొని నేను వేసుకొని తొందరగా శాండ్ గన్ అయితే అంతం చేయాలి. ఓకే, ఓరి నాయన ఏంటిది ట్రెవర్ మామ ఎంత ఇసుకలో బయట ఏం చేస్తున్నాడు? ట్రెవర్ మామ ఏం చేస్తున్నావు బయట? ఇక్కడ ఇంత ఇసుక పడుతుంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? తొందరగా మనమైతే ఒక ఇంపార్టెంట్ అయిన పని చేయాలి ట్రెవర్ మామ. అరే సించాన్, బయట ఎందుకు తిరుగుతున్నావు? బయట శాండ్ మ్యాన్ గారు తిరుగుతున్నాడు. ఈ సమయంలో నువ్వు బయటికి రావడం కరెక్ట్ కాదు. ఏమైంది? ఇంతకీ ఎందుకు ఇలా వచ్చావో చెప్పు. అరే ట్రెవర్ మామ, ఈ ఇసుక తుఫాన్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. ఆ ఛాన్స్ దారులు కూడా మూసుకున్నాయి. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి. ఇప్పుడు ఇసుక తుఫాన్ నుంచి తప్పించేది నేనే. రా తొందరగా బండెక్కు. నేను జరిగిన విషయం మొత్తం నీకు క్లియర్ గా చెప్తాను. అప్పుడు నువ్వు ఏం చేయాలో మొత్తం నీకు అర్థమవుతుంది. రా కమాన్. వస్తున్నా. ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు ఆ శాండ్ మ్యాన్ గాని అంతం చేయడానికి సిటీలో ఎవ్వరు లేరు కదా. ఇప్పుడు మన లాస్ శాంటోస్ ఇసుకలో ఇక మునిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పు. అరే ట్రెవర్ మామా, నీకు చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ జరిగింది. అది మొత్తం నేను క్లియర్ గా చెప్తాను, విను, ఓకేనా? ఓ మై గాడ్, సరే తొందరగా పద, మనం వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైకేల్ మామ దగ్గర ఉన్న ఆ సూట్ నేను తీసుకోవాలి. అప్పుడు ఆ సూట్ నేను వేసుకోవాలి. అప్పుడు నేనైతే సిటీని మొత్తం కాపాడతాను. ఆ శాండ్ మ్యాన్ గాని ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. ధను అన్న స్పైడర్ మ్యాన్ ఏ మిస్టేక్స్ ఏదో చేశారో అది నేను చేయకుండా ఉండాలి. ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా వాడికి దొరకకుండా ఉంటే సరిపోతుంది. అరే ఏంటిదే గేట్ ఏంటి వేసిందో నాకు అర్థం కావట్లేదు. ట్రెవర్ మామ చూడు ఒకసారి, గేట్ వేసింది. అరే నేను చూసుకుంటా. ఈ మైకేల్ గారికి కనీసం బుర్రా బుద్ధి జ్ఞానం ఏం లేదు. ఏ సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే గేట్ ఓపెన్ అయింది. సించాన్ రా తొందరగా లోపలికి వెళ్దాం. ఆ మైకేల్ గారికి ఇప్పుడు మనం బుద్ధి చెప్పాల్సిందే. నేను చూసుకుంటా కదా, వాడి దగ్గర ఉన్న సూట్ లాక్కుంటా. అప్పుడు నువ్వైతే తొందరగా వెళ్ళి ఆ శాండ్ మ్యాన్ గాడిని అంతం చెయ్యు. ఈ మైకేల్ గాడు ఏం చేశాడో ఏంటో, వీడి వల్ల ఇలా జరిగింది మొత్తం. మైకేల్ ఎక్కడున్నావు? ఎక్కడ చచ్చాడయ్యా ఈ మైకేలు? ఖచ్చితంగా వీడి రూమ్ లోనే ఉండుంటాడు. రే మైకేల్ ఎక్కడున్నారా? ఎక్కడున్నావు? అరే ఏమీ ఎరగనట్టుగా పడుకున్నావురా? ఎంత తెలివైనడువో. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సూట్ ఎక్కడ పెట్టావో? ఓ మై గాడ్, ఏంటిది? ఇదే అనుకుంటా ఆ సూటు. ఎస్, ఇదే ఆ సూటు. దీన్ని ఎవ్వడికి కనబడకుండా పైకి వేలేశాడు, కానీ క్లియర్ గా నాకైతే కనబడింది. రే మైకేల్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో అర్థమవుతుందా? అరే ట్రెవర్ మామ, సూట్ ఇదేనా? సూపర్. సరే ట్రెవర్ మామ, నేనైతే సూట్ తొందరగా వేసుకుంటాను. ముందుగా వచ్చేసా మైకేల్ మామని నువ్వు లేవనివ్వకుండా ఆపో. సరే నేను చూసుకుంటా కదా. ఈ మైకేల్ గాడు పడుకున్నట్టుగా ఉన్నాడు. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అరే బాబు, ఒక్కసారి నన్ను చూడండి. ఫైనలీ దా స్పైడర్ షిన్చాన్. ఏమన్నా ఉందా సూటు? నా కోసం పుట్టినట్టుగా ఉంది. నేను పొట్టిగా ఉన్నా కూడా నాకు కరెక్ట్గా సెట్ అయిపోయిందే. ఏంద్రాడు, నా ఇంట్లోకి ఎట్లా వచ్చినారా? రే విడిచిపెట్టరా బాయ్. ఇప్పుడు నీకు ఉంటుందిరా నా ఇంట్లోకి రానికి ఎంత ధైర్యం? అరే ఇది స్పైడర్ మ్యాన్ లా మారిపోయిండు. అరే కాపాడండి రా బాయ్ నన్ను. ట్రెవర్ మామ, నువ్వు మైకేల్ మామ పని చూసుకో, నేను వాడి పని వెళ్ళి చూసుకుంటాను. ఇప్పుడు వాడిని ఆపకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు నేను చూసుకుంటా కదా. ఈ సూట్ మన చేతిలో వచ్చింది. అరే ఇదేంటిది గోడపైకి ఎక్కేస్తుంది? అరే ఓరి నాయనో, ఈ సూట్ కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదే. కానీ పర్వాలేదు, మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడు వాడున్న ప్రదేశం ఏంటి? ఇప్పుడు వాడు వచ్చేసి డైరెక్ట్ గా బీచ్ దగ్గర ఉన్నాడు. రే శాండ్ మ్యాన్, ఇప్పుడు నీతో ఆడుకుంటా. లెట్స్ గో బీచ్. ఎస్, ఫైనలీ బీచ్ వచ్చేసాం. కానీ వీడైతే ఇక్కడ వెనక్కి నుంచి వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడికి దొరకకుండా ఎలా కొట్టాలో నేను చూపిస్తాను. రే ఇప్పుడు ఈసారి మామూలుగా కొడతారా? ఇందాక నుంచి చూసింది స్పైడర్ మ్యాన్ కాదురా రే, ఇది స్పైడర్ షిన్చాన్. అబ్బా ఓరి నాయన, వీడికి దొరకదు. రే ఆగు అమ్మ బాబోయ్, దొరికేసా? తీసుకురా, ఇదిగోరా దెబ్బ. ఇదిగో పిల్ల కుంక, నువ్వు బొమ్మల సూట్ వేసుకుని వచ్చి నన్నే కొట్టడానికి చూస్తావా? ఇది ఎవరనుకుంటున్నావురా? శాండ్ మ్యాన్. ఒరే ఇలాంటి డైలాగులు నాకు చెప్పగలరా రే? ఇప్పుడు నీకు ఇస్తాను. నువ్వు ఏట్రా ఇందాక నుంచి గాల్లోకి ఎగురుతూ తిరుగుతున్నావు? అబ్బా ఓరి నాయన,
గట్టిగానే కుట్టావురా, కానీ ఈసారి నేను కూడా ఇస్తారా రే. ఏది విడిచిపెట్టి సించరుగాడు అన్నీ ఇచ్చేస్తాడు. ఇదిగో తీసుకురా, అయిపోయావు నువ్వు. నా చేతిలోనే కావాలరా దెబ్బలు నీకు, కథలు లేకుండా చేసి కొట్టి పడేస్తా, అది లెక్క. ఎలా ఉంది ఈసారి చూసుకో, నిన్నైతే విడిచిపెట్టేది కాపాడేది ఎవరు లేరు. అయిపోయావా? ఊరి నాయను, వీడిని అసలు నమ్మకూడదు. వీడు మళ్ళీ లేచి దొంగచాటుగా కొడతాడు. రే, ఈసారి తెలివితేటలు చూపించడానికి ఎంత సీన్ నీకుందనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఇక నీ ప్రాణం మొత్తం తీసినంత వరకు నేనైతే నిన్ను అసలు విడిచిపెట్టను రా. రే, నువ్వు నా చేతిలో చావాలి, నాకు కన్ఫర్మేషన్ రావాలి రో. ఇప్పుడు నిన్ను విడిచిపెడతా అనుకున్నావా? అమ్మా, నాకు తెలుసురా దొంగ, నువ్వు ఇలానే చేస్తావని నాకు తెలుసు. ఇప్పుడు నీకు ఇస్తాను రా అసలైన కాజా. నీ సాలిగుడు వల్ల నేను కదలలేకపోతున్నాను. ఏం చేసావురా ఇంతకీ? రే, నన్ను నార్మల్ చెయ్యు. అబ్బా, నేను కదలలేకపోతున్నాను. అందుకేరా నీ మీద నా స్పైడర్ వెబ్స్ అన్ని వేశాను. ఇప్పుడు నువ్వు ఎలా కదులుతావో చూస్తాను. నన్ను కొట్టడానికి చూస్తావా? ఇప్పుడు ఇస్తాను దెబ్బ. ఎలాగుంది? ఇంకా ఉంది అసలైంది, ఇప్పుడే మొదలైంది ఆట. ఇప్పుడు భయపడుతున్నావా? ఈ సాలిగూడిని విడిచిపెట్టు. నా వల్ల కావట్లేదు. ఇప్పుడు నీకిస్తా. నీకు మళ్ళీ వచ్చి నా పవర్ మొత్తం చూపిస్తా. నన్ను విడిచిపెట్టరా రే, విడిచిపెట్టు. నా స్పైడర్ వెబ్ జరిగి పవర్స్ అన్ని పోయినట్టుగా ఉన్నావు. ఎక్కడికి పోతావరా? మా వాళ్ళందరినీ కొట్టేది నువ్వే కదా. ఈసారి నేను ఎక్కడికి పారిపోనేవను. ఒరే శాండ్ మ్యాన్ గా, దెబ్బంటే ఎలా ఉంటుందో ఈ సించాన్ గడి చూపిస్తాడు. ఇదిగో చూసుకో. అరే, ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఎప్పుడు ఇస్తానాగరా, నువ్వు ఆ చెట్టు కాడే ఉండు. ఆ చెట్టు దగ్గర నిన్ను సమాధి చేసి పడేస్తాను. ఎక్కడికి తప్పించుకుంటావురా నువ్వు? నీ ప్రాణం పూర్తిగా పోయినంత వరకు నేను విడిచిపెట్టను. ఒక్కటి నాకు స్పైడర్ మ్యాన్ మామ చెప్పాడు, వీడి ప్రాణం పోయిన వెంటనే శాండ్ స్టోర్మ్ మొత్తం ఆగిపోతుందని. ఒక్కసారి ఆగిందనుకోండి, అప్పుడు మనకి కన్ఫర్మ్ అయినట్టే. లేకపోతే వీడు మొత్తం నటించిన గుంటనక్క. ఈ గుంటనక్కనైతే మాత్రం పూర్తిగా చంపినంత వరకు మనం విడిచిపెట్టకూడదు. నువ్వు నా చేతిలో అయిపోయావరా రే శాండ్ మ్యాన్ గా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో. నువ్వు ఇంకా దొంగ నాటకాలు నా దగ్గర ఆడడానికి చూపీకు. ఎందుకంటే నేను పూర్తిగా కన్ఫర్మ్ అయితే కానీ ఎవరిని విడిచిపెట్టను. అరే రే, వాడు మళ్ళీ వెళ్ళిపోతారు. తొందరగా వెళ్ళు. ఓ, ఇదేంటబ్బాయి, సూట్ నా కంట్రోల్లో ఉండట్లేదే. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తుంది. వీడైతే ఇక్కడే ఉన్నాడు, కానీ వీడు ఎందుకు చచ్చాడేమో అనిపిస్తుంది. చచ్చిపోతే కన్ఫర్మేషన్ మనకి రావాలి, ఎందుకంటే శాండ్ స్టోర్మ్ ఆగాలి కదా. ఆగితేనే మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టు. ఓ మై గాడ్, ఓరి నాయనో, అంటే వీడిని చంపేశాం మనం. ఎస్, ఫైనల్లీ శాండ్ స్టోర్మ్ ఆగిపోయింది. వీడిని మనం చంపేశాం. అరే, ఇంకా వీడి అనుచరులు ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. దగ్గరలో నాకైతే ఎనిమి యొక్క డిటెక్షన్ అయితే వస్తుంది. అంటే వీడిని, అరే, వీడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? మీరా? రే, సించాన్ గడికి సూట్ వచ్చిందిరా. ఈసారి మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టడం, దెబ్బలు కొడితే మామూలుగా ఉన్న ప్రతి ఒక్కరికి తిప్పలే. అయిపోయారా మీ నా చేత? నన్నే కొట్టడానికి చూస్తారా సించాన్ గడ? రే, వాడికి సహాయం చేయడానికి సిగ్గులేదురా మనుషులా పుట్టి. లాస్ట్ సెంటర్స్ మొత్తం అంతం అవబోతుంది. ఇంకా వాడికి సహాయం చేయడానికి వీళ్ళు చూస్తున్నారు గుండుగా. నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు ఊరుకుంటే? ఇంకా వెనక్కి ఎంతమంది ఉన్నారు బాబాయ్లు? తొందరగా వచ్చేయండి, ఎందుకంటే నాకు టైం లేదు. తొందరగా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పవర్ ఏంటో చెప్పాలి. నా పవర్ గురించి తెలిస్తే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా 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 ఎంత కొట్టాలరా మిమ్మల్ని? ఇదిగో తీసుకో. ఇంకా వర్రా, మీరు కూడా ఉన్నారా? ఇదిగో నువ్వు కూడా తీసుకో. అయిపోయింది ఫైనల్లీ మొత్తం. అరే, ఇంకెవ్వడో ఉన్నాడే, వీడిని కూడా వదిలిపెట్టడం ఎందుకు? వీడి పని కూడా అయిపోయిందే. రే, నాతో పెట్టుకోకు. ఓకే, ఫైనల్లీ మొత్తం అందరినీ చంపేశాం. ఇంకెవరో ఉన్నారు. ఒరే, ఇంకా ఎంతమంది రా? ఇంకా నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారా మీరు? ప్రాణాల మీద ఆశలు లేవరా మీకు? తీసుకోరా, అయిపోయింది. ఫైనల్లీ వీళ్ళ అనుచరులు కూడా మనమైతే చంపేశాం. ఇంకెక్కడ ఎవరు లేరు. తొందరగా మన ధనువన్న దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పాలి. వీళ్ళు షాక్ అయిపోతారు. లెట్స్ గో. ఓయ్ ధనువన్న, వచ్చినాను. ఈ సించాన్ మామూలు సించాన్ కాదు, సూపర్ స్పైడర్ సించాన్. బయట చూసుకోండి, శాండ్ స్టోర్మ్ ఉందా లేదా? అరే, ఏం జరిగింది? బయట శాండ్ స్టోర్మ్ లేదంటే సించాన్ నువ్వు సాధించావా? అరే, నాకు తెలిసి సించాన్ సాధించినట్టుగా ఉన్నాడు. ఎస్, సించాన్ వచ్చేసి ఆ శాండ్ మ్యాన్ గాని అంతం చేశాడు. సూపర్ సించాన్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అరే సించాన్, సూపర్ రా. అరే, ఏంట్రా ఈ సూట్ నీకు సూపర్ గా సెట్ అయింది. నా అంత హైట్ ఉన్నారా బాబు? అబ్బా సించాన్, నేను ఎప్పుడు తక్కువ అంచనా వేసాను, బట్ తక్కువ అంచనా వేయకూడదని ఇప్పుడు నాకు అర్థమైంది. సూపర్ రా సించాన్. అరే ధనువనా, నీకు తెలీదు వాడిని ఎలా ఆడుకున్నానంటే పిచ్చ కొట్టాను. దెబ్బకి వాడు పారిపోవడానికి కూడా ప్రయత్నించాడు. నేను వాడిన స్పైడర్ వెబ్ వల్ల వాడి పవర్స్ అన్ని పోయాయి. అవునా సించాన్, వెరీ సూపర్ రా. ద సూపర్ సించాన్ అనిపించుకున్నావు. సూపర్ నువ్వు. అరే ధనువన్నా, మన పేరు సూపర్ సించాన్ కాదు, ద స్పైడర్ మ్యాన్ సించాన్.